ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాళ్ళు ఆనందంగా ఉంటారు. ఇక ఆనందంగా ఉండేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండేవాళ్ళు వారి చుట్టూ ఉండేవాళ్ళని కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. అందుకే మీ ప్రతి రోజును కూడా ఒక స్వచ్ఛమైన చిరునవ్వుతో ప్రారంభించండి. ఇక అప్పుడు అంతా మంచి జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం నీ యొక్క ఎదుగుదల. అది లేకుండా నువ్వు ఎంత గొంతు చించుకున్నా ఇక్కడ ఎవరూ పట్టించుకోరు. నువ్వు విసిరే సవాళ్ళు నీ గొప్పని చాటి చెప్తాయి అనుకోవడం నీ అమాయకత్వమే అవుతుంది. నీ నిశ్శబ్దం నీ విలువను పెంచుతుంది. నీ మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తుంది. గొంతు చించుకున్నంత మాత్రాన గౌరవం దక్కదు. కేవలం ఎదగాలి. ఎదిగి చూపించాలి. నిన్ను అప్పటి వరకు చూసిన వాళ్ళు కూడా ఆశ్చర్యపడేలా ఎదగాలి. అప్పుడే ఆ సమయంలో పుడుతుంది అసలైన శబ్దం. ఇక అదే నీ విజయ నినాదమవుతుంది. గుర్తుంచుకోండి, జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజులను, అసలు తినడానికే సమయమే దొరకని రోజులను కూడా, నిద్ర పట్టని రాత్రులను, అసలు నిద్ర లేని రాత్రులను కూడా, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపును కూడా, ఆకాశానికెత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని కూడా, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే బంధువులను కూడా, వంగి వంగి దండాలు పెట్టించుకునే అధికారాన్ని పరిచయం చేస్తుంది. ఎవరి కంటికి కనిపించని దీనావస్థని పరిచయం చేస్తుంది. జీవితం అనేది అన్నిటినీ పరిచయం చేస్తుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఎదుర్కోవాల్సిందే. అర్థమైందనుకుంటా. ఒకసారి అర్జునుడు అడిగాడు, మాధవ, మనసులో మోయలేనంత బరువు ఉన్నప్పుడు ఏం చేయాలి అని. అందుకున్న సమాధానం, కొన్నిసార్లు ఆ బరువును మోయడమే మన కర్తవ్యమవుతుంది పార్థ అని. మీరు గుర్తుంచుకోండి, బాధను భరిస్తేనే భోగమవుతుంది. లేదంటే అది జీవితంలో అన్ని రోగాలకు అది కారణమవుతుంది. అర్థమైందనుకుంటా. నీలో మంచితనం ఎంత ఉంటుందో భగవంతుని మనస్సులో నీ స్థానం కూడా అంతే మంచిగా ఉంటుంది. నీవు చేసే పాప పుణ్యాలపైనే నీ జీవితం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. గుర్తుంచుకోండి, ప్రశ్న ఏదైనా ప్రేమతో బదిలిస్తే మనం గడిపే ప్రతిరోజు కూడా అందంగా ఉంటుంది. బదులిచ్చే విధానంతోనే సగం ప్రపంచాన్ని మనం గెలవచ్చు కదంటారా? పుకార్లనేవే శత్రువుల ద్వారా పుట్టే, అజ్ఞానుల ద్వారా పాకే, మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి. ఈ మూడిటిలోనూ మనం ఉండకూడదు. అర్థమైందనుకుంటా. భగవంతుడు వరాలను ఇవ్వడు, శాపాలను కూడా ఇవ్వడు. కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తాడు. వాటిని వరాలుగా మార్చుకోవడం లేదా శాపాలుగా మార్చుకోవడం అనేది అంతా మన చేతుల్లోనే ఉంటుంది. గుర్తుంచుకోండి, ఎవరు ఏదో అన్నారని, ఎవరు ఏదో అనుకుంటారని మీ చిన్న చిన్న ఆనందాలను దూరం చేసుకోకండి. మాటలు అనేవాళ్ళు మనం మంచి చేస్తున్నా అంటారు, చెడు చేసినా అంటారు. విమర్శించడానికి వాళ్ళకు ఏదో ఒక కారణం కావాలంతే.
ఇక అలాంటి వాళ్ళ గురించే ఆలోచించి మీ ఆనందాన్ని దూరం చేసుకోకండి. అలాంటి వాళ్ళు ఇంకా ఇంకా అసూయపడేలా ఇంకా ఇంకా ఆనందంగా చిరునవ్వుతో జీవిస్తూ ఉండండి. అప్పుడే అందరి నోళ్ళు మూతపడతాయి. అర్థమైందనుకుంటా. మనది కాని వాటిపై అత్యాశ ఎంత ప్రమాదకరమో, మనది అయిన వాటిపై నిర్లక్ష్యం కూడా అంతే ప్రమాదకరం. గుర్తుంచుకోండి, మన తాహతకు మించే ఏది ఎక్కువైనా అది విషంతో సమానమే. అది ప్రేమైన, ద్వేషమైన, అధికారమైన, ఐశ్వర్యమైన, ఆకలైన, కోరికైన, సోమరితనమైన, మరేదైనా. గుర్తుంచుకోండి, అందరితో కలిసి ఉండు, అందరిలానే నవ్వుతూ ఉండు. అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అని అనుకోకో. అంతా నా వాళ్ళే అని మురిసిపోకో. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదమని మర్చిపోకో. నువ్వు బాగున్నప్పుడు పువ్వుల్లాంటి మాటలు విసిరిన వారే నువ్వు బాగోలేనప్పుడు రాళ్ల లాంటి కఠినమైన మాటలు విసురుతూ ఉంటారు. అందుకే నువ్వు బాగోలేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు కూడా అలానే ఉండు. రెండు సందర్భాల్లో నీతో ఉన్నవారే నీ వారవుతారు. పాపపుణ్యాలనేవి మనిషి అధీనంలోనే ఉంటాయి. నీకు నచ్చింది చేసే అధికారం నీకున్నా కూడా వాటి ఫలితాలను నీకు ప్రతిఫలంగా ఇచ్చే అధికారం మాత్రం కాలానిదే అవుతుంది. గుర్తుంచుకోండి, నవ్వుతూ గడిపినా ఏడుస్తూ గడిపినా మనకున్నది ఒకే జీవితం. ఎలా ఉండాలన్నదే మన చేతుల్లోనే ఉంటుంది. మనిషి ఎప్పుడూ కూడా అప్పు చేసేలా ఖర్చు పెట్టవద్దు. మనస్పార్థాలు వచ్చేలా మాట్లాడవద్దు. కోపంగా 4 మాటలన్నా ప్రేమగా 2 మాటలైనా మాట్లాడాలి. గతం తలుచుకొని బాధపడవద్దు. అది తల కొరివితో సమానం. కడుపు ఉబ్బరించేంతగా తినవద్దు. ఎవరు ఏమి చెప్పినా పూర్తిగా వినకుండా మాట్లాడవద్దు. అర్థమైందనుకుంటా. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. ఇన్ని మంచి సూక్తుల్లో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.